కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల క్వాలిటీపై ఇటీవల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక నివేదిక ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. బ్యారేజీల నిర్మాణంలో లోపించిన నాణ్యతను ఎత్తి చూపించింది. డిజైన్, నాణ్యతలో లోపాలు ఉన్నట్లుగా గుర్తించింది. దీంతో ఈ నివేదికపై మరింత లోతుగా సమీక్షించేందుకు నేడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల క్వాలిటీపై ఇటీవల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చింది. బ్యారేజీల నిర్మాణంలో లోపించిన నాణ్యతను ఎత్తి చూపించింది. డిజైన్, నాణ్యతలో లోపాలున్నట్లుగా గుర్తించింది. దీంతో ఈ నివేదికపై మరింత లోతుగా సమీక్షించేందుకు నేడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఏ అంశాల గురించి ప్రస్తావించబోతున్నారు? డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ నందు. ఇటీవల ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దాన్ని బేస్ చేసుకుని, ఎందుకంటే ఇప్పటికీ కాళేశ్వరంలోని భాగమైనటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఈ బ్యారేజ్లు, మెయిన్ గా మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి 7వ బ్లాక్ పియర్ల సంగతి, దానికి సంబంధించి అక్కడ నాణ్యత లోపంతో పాటుగా నిర్లక్ష్యం ఉందనేది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో స్పష్టం చేసింది. అయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 ముందు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు డిజైన్ ఉందో దాన్ని రీడిజైన్ చేశారో, ఆ రీడిజైన్ లో అంటే డిజైన్ లకు ఎక్కడైతే పొజిషన్ ఉన్నదో దానికి అనుగుణంగా నిర్వహించలేదని చెప్పి ఎన్డీఎస్ఏ కీలక రిపోర్ట్లు అయితే పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సెక్రటరియట్ లో మంత్రి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అంటే దీని ద్వారా జరిగిన నష్టం, ఎందుకంటే 3 బ్యారేజీలు గోదావరి నదిపై ఉన్నాయి. అక్కడ నుండి లిఫ్ట్ చేస్తేనే మిగతా ఇటు మీదికి ప్రాజెక్టులకు నీటి లిఫ్ట్ చేస్తేనే అక్కడ స్టోర్ చేసే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ 3 బ్యారేజీల పరిస్థితి ఏంటి ప్రస్తుతం అనేది క్వశ్చన్ మార్క్ గా మారిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో వీటిలో నీటి నిల్వ ఉంచేందుకు కూడా ఇప్పటికీ సిడబ్ల్యూసీ కూడా అంగీకారం తెలుపలేదు. ఎందుకంటే ఇప్పటికే మేడిగడ్డలో ఒక బ్లాక్ పొంగిన నేపథ్యంలో ఇటు అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లలో పెద్ద పెద్ద రంధ్రాలు ఏర్పడ్డాయి. వీళ్ళ నీటిని కనుక స్టోర్ చేస్తే కొట్టుకుపోతుందేమో అటువంటి అనుమానం వ్యక్తం చేసింది. దీనిపై క్షేత్రస్థాయి, పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలనేది సూచించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వం 1,00,000 కోట్లు పెట్టి నిర్మించిన నేపథ్యంలో ఇది ప్రతిష్టాత్మకంగా నిర్మించాము, దీని ద్వారా 1 ఎకరాల నీళ్లు అందించామని చెప్పిన నేపథ్యంలో అయితే ఈ బ్యారేజ్లకు సంబంధించి నాణ్యత లోపం కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, వీటన్నిటిపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయబోతుంది. తర్వాత ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు నిర్వహించి తీరుతామని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి అనేది, ఈ బ్యారేజ్లకు సంబంధించిన పరిస్థితి ఏంటి అనేది ఈ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఈ ప్రాజెక్ట్ ఎవరైతే సీఈగా ఉన్నారో హరిరామ్, ఇప్పుడు కాళేశ్వరం ఇటు గజలకు సంబంధించి ఈఎన్సీగా కూడా పనిచేశారు, కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు. అని ఇప్పుడు ఆల్రెడీ ఏసీబీ సోదాల్లో అరెస్ట్ అయ్యారు, అక్రమ ఆస్తులు కూడబెట్టారని చెప్పి ఇక్కడ అవినీతి అంటే అవకతవకలు జరిగాయి, అధికారులకు వర్క్ ఏజెన్సీల ద్వారా ముడుపులు ముట్టాయనేది ఉంది. ఈ రాజకీయ పాత్రపై కూడా ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వాటి ఇప్పటి విషయాలన్నీ వెల్లడించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.